సార్ నా పేరు మౌలాలి సార్. నేను వేలవల్లిలో ఉంటాను సార్. నేను టీడీపీలో మండల కార్యదర్శిగా ఉన్నాను సార్. నేను ఈరోజు ఉదయం రైతుల కోసమని మా పొలాలకు మట్టి తోలుకుందామని చేతిలో పొట్లని పెట్టినాను సార్. జేసీబీ పెట్టినాక ప్రతాప్ రెడ్డి అనేవాడు కూడా, అతను కూడా టీడీపీలో ఉన్నాడు సార్. ప్రతాప్ రెడ్డి అతను వేరే వాళ్ళ అనుచరులను పంపించి మమ్మల్ని బెదిరించి మా నాయను కొట్టి మమ్మల్ని అక్కడ నుంచి వచ్చేసినాం సార్. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ జేసీబీలు ట్రాక్టర్లు అన్నీ పంపించేసినాడు. నేను ఇంటికాడ కూర్చొని ఉన్నా సార్. టిఫిన్ చేసి కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉంటే ప్రతాప్ రెడ్డి వాళ్ళ అనుచరులు అందరినీ పంపించి వాళ్ళిద్దరిని ఖాజావలి రౌడీ షీటర్ సార్ అతను పేరు. అతన్ని ఆటోలు తీసుకొని నాకు తలకాయ మీద కొట్టినాడు సార్. మహబూబ్ బాషా కట్టెలు తీసుకొని నా వీపుల మీద, చెయ్యి మీద అంతా, నడుము మీద అంతా కొట్టినాడు సార్. ఖాజావలి ఏదో నన్ను సంపంతా నాకు ఇద్దరు అన్నదమ్ముల మీద పడాలిగా మా చెల్లెలు వచ్చి మమ్మల్ని కాపాడింది సార్. లేకుంటే నన్ను ఈరోజు చంపేసేవాళ్ళు సార్. మమ్మల్ని చంపనీకి ప్రయత్నించేదంతా ప్రతాప్ రెడ్డి సార్. ప్రతాప్ రెడ్డి ప్రోద్బలంతోనే వాళ్ళంతా చేస్తున్నారు సార్. మా మీద కక్ష కట్టి ఉన్నారు సార్ ప్రతాప్ రెడ్డి మమ్మల్ని చంపడానికి నేను కావాల్సింది సార్. వాళ్ళు చెప్పేసారు పంపించింది. ప్రతాప్ రెడ్డి చెప్పి మమ్మల్ని సంపంతామని నేను చెప్పి పంపించినారు సార్. మాకు ప్రతాప్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉంది సార్. మాకు సార్ ఆయన మేము టీడీపీల ముందు నుంచి 10 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాము సార్. పోయిన ఈ 2 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చినందుకు మేము ఇద్దరు విడిపోయినాము. విడిపోయి ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఏం లేదు సార్, ఆయనకు నేను రాజకీయంగా అడ్డం ఉన్నాను, నన్ను చంపాలని చూస్తున్నాను సార్. అంతే సార్. ఈరోజు మట్టి తోలుకునేటప్పుడు ఆయన అమ్ముకుంటున్నారు సార్ మట్టి, టిప్పుకు 200 పెట్టుకొని. మేము కూడా మా వాళ్ళు అక్కడికి ఈయన కాడికి పోనోళ్ళు మా మనుషులు కూడా మేము కూడా తోలుకుంటామా మా స్థలాలకు పొలాలకు అంటే మేము ఈరోజే పెట్టినాం సార్. ఆదివారము పెట్టి ఒక 20 టిప్పులు కూడా వేయలేదు సార్. మేము ఇంకా వాళ్ళు వచ్చి గొడవ పడింటే సరేలేని వద్దు, పోలీసులు వచ్చి మమ్మల్ని ఇద్దరిని పంపించేసినారు సార్. మేము ఇంటికాడ కూర్చోబెట్టి మమ్మల్ని సంపానికి వచ్చినారు సార్. అతను కొడవలు తీసుకొని, వాడు ఖాజావలి వాడు కొడవలు తీసుకొని వచ్చి వాడు నన్ను తలకాయకు, కన్ను కింద అంతా వచ్చినారు సార్. మొత్తం మా చెల్లెలుండి మమ్మల్ని బతికించింది సార్. మా చెల్లెలుండి మాకు వాళ్ళు దెబ్బేసినారు సార్. సార్ మా ఊళ్ళో మాకు రక్షణ లేకుండా పోతాను సార్ ప్రతాప్ రెడ్డి వలన. ఎవరిని ఎట్లా చేస్తాడు ఏమైనా అర్థమే కాకుండా సార్. చంద్రబాబు సార్, లోకేష్ సార్ మమ్మల్ని కాపాడండి సార్. వదలండి సార్. పెద్ద మీరయ్యా మాకు దిక్కు, ఇంకా మీరేం చేస్తారు మీరే చేయండి అయ్యా, మమ్మల్ని న్యాయం చేయండి అయ్యా మీరు.